ఇతను మా మిత్రుడు నారాయణ రెడ్డి, మ్యాథ్స్ రిటైల్ లెక్చరర్, హైదరాబాద్ నుంచి వచ్చాడు. అయితే ఈ మిత్రుని కలవటానికి నేను బోస్టన్ నుంచి వచ్చాను. బోస్టన్లో మా అమ్మాయి ఉండటం వల్ల హైదరాబాద్ నుంచి వచ్చాను ఫిబ్రవరి. అయితే ఇక నార్త్ కరోలినా ర్యాలీలో ఇక్కడ మెర్స్విల్లా ప్రాంతంలో ఇక ప్లే గ్రౌండ్కి వచ్చాము. ఇక స్టేడియం కూడా ఉన్నది. ఈ ప్లే గ్రౌండ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మీకు వివరించి చెప్తుంటాను. ఇలా నోట్ ఇది పిల్లలు ఆడుకునేటటువంటి కాన్సెప్ట్ కోసం రాకు, సీజర్, పేపర్ తిప్పటం వల్ల తెలుసుకుంటుంటుంది. అలాగే ఇక్కడ బాగా గమనించండి, ఇది పిల్లలు సౌండ్ చేయడం కోసం ఇలాంటిది ఉంటున్నది. ఈ రైన్ సంబంధించిన శబ్దం రావడం కోసం డ్రమ్స్ కొట్టకపోతే పియానో, పిల్లలు పియానో వాడిస్తూ అంటే ప్లేవే మెథడ్లో డిజైన్ చేసేది ఈ పార్కుని. ఇదంటే మామూలుగా పర్వతాలు ఎక్కడానికి ట్రెక్కింగ్ చేయడం కోసం చిన్నపిల్లలకు ఈ కాన్సెప్ట్ డెవలప్ చేశారు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉన్నది. ఇక్కడ స్మాల్ వీల్, బిగ్ సీల్, బిగ్, స్మాల్, మీడియం ఇలా ఉన్నది. ఇది తిప్పడం వల్ల ఏంటంటే ఈ వీల్స్ ఒకటి తిరిగితే మిగతా ఎలా తిరుగుతున్నది మెకానికల్ మోషన్ సంబంధించినటువంటి చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి ఇది ఈ ప్లే గ్రౌండ్ వాళ్ళు డిజైనింగ్ చేసింది. బాగా గమనించండి. అలాగే తెలుసా? ఓ అది స్పీక్ తెలుగు అరే హిందీ? నో తెలుగు, తమిళ్, మలయాళం, వనక్కం, తమిళ్. ఓకే, వెరీ నైస్ టు మీట్. జస్ట్ రీసెంట్లీ I visited this area in Hyderabad. రైన్ ఓకే రైట్ ఇదాలే చాలా దీంట్లో స్టాపా కట్ చేసి చేయలే కట్ చేయలేదా? కట్ చేసి చేయలే, కంటిన్యూషనే ఉంది అంటే కట్ చేసి అయితే ఇదాలి కంటిన్యూషన్ ఉంది. నార్త్ కరోలినా ర్యాలీ సిటీలో మెర్స్విల్లా ప్రాంతంలో మోరిస్ విల్లే కమ్యూనిటీలో బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ఇండియన్ అమెరికన్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఫోరం వాళ్ళు దీన్ని డెవలప్ చేసేసారు. ఎక్కువ గుజరాతీ వాళ్ళు బాగా ఉన్నారు. దీన్ని చూసిన తగినటువంటి పేర్లలో ఒక 20-30 చదివితే ఒక్కటి మాత్రం తెలుగు వాళ్ళ పేరు మాత్రం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బస్ ఏంటంటే ఒక మెమరీ.